ಪಾಠ 15 1 5 1 5 ఇది 1 ఇది 5 1 5 15 శంకరప్పన మನೆ గద్య అంటే లెసన్ అన్నమాట. పద్య అంటే పొయం వస్తుంది. పద్య అంటే పొయము, ఇది గద్య అంటే లెసన్ వస్తుంది. శంకరప్పన మನೆ లెసన్ పేరు కూడా అదే, శంకరప్పన మನೆ. శంకరప్పన మನೆ ಸಂಜೆಯ ಸಮಯ ಮನೆಯ ಬಾಗಿಲ ಬಳಿ ವೀಣ నింతిద్దಳು అంటే శంకరప్పన మನೆ అంటే ఇది వాళ్ళ ఇల్లు. సంజయ సమయ అంటే సాయంకాలం వేళ, మనయ బాగిల బಳಿ వీణ నింతిద్దಳು అంటే ఇంటి వాకల్లో వీణ అనే అమ్మాయి నించుంది. ఆటవాడలు అవಳು ಗೆಳೆಯರಿಗಾಗಿ కాదిద్దಳು అంటే ఆడుకోవడానికి తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆಗ మహాదేవ ಅವರು ಮನೆಗೆ ಬಂದರು అంటే అప్పుడు మహాదేవ అనే అతను ఒకరు ఇంటికి వచ్చారు. మహాదేవ ಅವರನ್ನು ನೋಡಿದ వీణ సంతసಗೊಂಡಳು అంటే మహాదేవ అనే వాళ్ళని చూసిన వీణ సంతసಗೊಂಡಳು అంటే సంతోషపడింది, హ్యాపీ అయింది అని. బన్నీ చిక్కప్ప బన్నీ అంటే రండి చిన్నన్న రండి, ಎಂದು ಮನೆಯೊಳಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋದಳು అంటే ఇంటి లోపలికి తీసుకొని వెళ్తుంది అని. కుಳಿತಿಕೊಳ್ಳಲು ಹೇಳಿದಳು అంటే కూర్చోండి అని చెప్పింది. కుడియలు నీరు ತಂದು ಕೊಟ್ಟಳು తాగడానికి నీళ్లు తీసుకొచ్చిచ్చింది. చిక్కప్ప ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అంటే చిన్నన్న బాగున్నారా, ಎಂದು ప్రీతిಯಿಂದ మాతనాడిసిదಳು అంటే ప్రీతిಯಿಂದ అంటే ప్రేమగా మాట్లాడింది. చిక్కమ్మ ಮತ್ತು తమ్మన అంటే పిన్ని మళ్ళీ తమ్ముడు గురించి అడిగి, ఆరోగ్య ಹೇಗಿದೆ అంటే వాళ్ళ ఆరోగ్య ఎలా ఉంది అని ಎಂದು ಕೇಳಿದಳು. ವೀಣಾಳ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ చిక్కప్పనికి సంతసವಾಯಿತು అంటే వీణ అలా అడగంతో మహాదేవ్ గారికి అంటే వాళ్ళ చిన్నాన్నకి చాలా సంతోషం అయ్యింది. మహాదేవ ಅವರು ಅಣ್ಣ ಶಂಕರಪ್ಪನವರನ್ನು ಗೃಹಪ್ರವೇಶಕ್ಕೆ ಆಮಂತ್ರಿಸಿದರು అంటే మహాదేవ వాళ్ళు బ్రదరు శంకరప్పరవరನ್ನು అంటే వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వాళ్ళని రమ్మని చెప్పేకి వచ్చారు. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಅಲ್ಲೇ ಇದ್ದು ಅನಂತರ ತಮ್ಮ ಮನೆಗೆ ಹೊರಡಲು ಸಿದ್ಧರಾದರು. కొంచెం మహాదేవ ಅವರು అంటే మహాదేవ వాళ్ళు శంకరప్ప వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి పిలిచేదానికి వచ్చిండ్రు. కరెక్ట్. స్వల్ప ಹೊತ್ತು అల్లే ఇద్దు అంటే కొంచెం సేపు అక్కడే ఉండి, అనంతర తమ మನೆಗೆ ಹೊರಡಲು సిద్ధరాದರು అంటే అక్కడి నుంచి వెళ్ళకి బయలుదేరడానికి స్టార్ట్ అవుతారు. వీణ చిక్కప్పనికి నమస్కార వస్తాను నేను ಮಾಡಿದಳು అంటే వీణ చిక్కప్పనికి నమస్కారం చేసింది. ಇನ್ನೊಮ್ಮೆ బరువాగా చిక్కమ్మనನ್ನು తమ్మనನ್ನು కరెదుకొండు బన్నీ అంటే ఇంకోసారి వచ్చేటప్పుడు మీరు చిక్కమ్మ అంటే పిన్నిని మళ్ళీ తమ్ముడిని తీసుకురండి, ಎಂದು ಹೇಳಲು మరియలిಲ್ಲ అది చెప్పడం తను మరవలేదనేది ఈ పాఠం. అయితే యారನ್ನು ನೋಡಿ వీణ సంతసಗೊಂಡಳು అనేటప్పుడు శంకరప్పనನ್ನು ನೋಡಿ అని రాయొచ్చు. శంకరప్పన ఋషి నోట్స్ రాపించిండ్లేదా దీంట్లో, టెక్స్ట్ బుక్లా రాపించిండ్లేదా? ఇది టెక్స్ట్ బుక్లో రాపియాలి కదా. శంకరప్పనన్ను నేను రాస్తే మ్యామ్ తిట్టదా? అయితే రాసేద్దా? సంతసಗೊಂಡಳು.